కాశ్మీరమా కల్లోలమా? కాశ్మీరం సుందర కాశ్మీరం, జన్నత్ అంటారు ఉర్దూలో, స్వర్గం, భూతల స్వర్గం. దాన్ని కల్లోలం చేసింది పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మిలిటెంట్లు కాదు, లష్కరే తోయిబా కాదు, లేకపోతే జైషే మహమ్మద్ కాదు, నేరుగా పాకిస్తాన్ ఆర్మీ. రిటైర్డ్ డీజీఎఫ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆయన కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు పాయింట్ బ్లాంక్లో కాల్చడము, ఈ ట్రైనింగ్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇచ్చిందే. ఉగ్రవాద క్యాంపుల్లో ఎక్కడికి, పహల్గావ్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ దాటి అవతలికి వెళ్తే 170 కిలోమీటర్ల అరణ్యం ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ 8 శిబిరాలు జనరల్ మునీర్ నడిపించాడు. ఆ ఉత్సాహంతో ఈ కల్లోలం జరగకముందే ఆయన ఇన్సెసెంట్ స్ట్రగుల్ ఆఫ్ పాకిస్తానీస్ అని చెప్పి మాట్లాడాడు. అది కూడా చూద్దాం నిదానంగా. మనతో పాటు డాక్టర్ కన్నెగంటి రమేష్, ఫౌండర్, చైర్మన్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, యాజ్ వెల్ మొత్తం అంతర్జాతీయ రక్షణ రంగ వ్యవహారాల నిపుణులు. అంటే మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఆయన హీ హ్యాస్ హిస్ ఎక్స్పర్టైజ్. హీ డిడ్ హిస్ పిహెచ్డి ఫ్రమ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో ఆ యుద్ధ తంత్రం, రణనీతి, రాజనీతి అన్నీ తెలిసిన ఆయన మనతో ఉన్నారు. రమేష్ గారు నమస్తే. కాశ్మీరమా కల్లోలమా? నెక్స్ట్ మనం కనుక చూస్తే ఒకసారి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూద్దాం ఒకసారి. తప్పకుండా. ఎందుకంటే మన శిఖరాన ఉన్నది ఆల్మోస్ట్ ఈ మధ్యలో ఎక్కడో అమర్నాథ్, ఆయన మంచు లింగం, మంజునాథుడు ఉంటాడు అక్కడ. అక్కడ కూడా రక్తపాతం పారేలాగా చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఎంతమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు, అలాగే ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. మతం ప్రాతిపదిక జరుగుతున్న ఉగ్రవాదానికి వాళ్ళు ఇచ్చే కలర్ ఏంటంటే, ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రవాదానికి ఖచ్చితంగా మతం ఉందని వాళ్ళు ఇప్పుడు నిరూపించారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ప్యాంట్లు చించి ఆ ఆపరేషన్ అయిందా లేదో చూసుకొని మరి వీడు ఖచ్చితంగా నాన్ ముస్లిం కాబట్టి ఈయన చంపేయాలి. కల్మా చదువుతావా? అసలు కల్మా అంటే ఏంటో తెలియని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వేరే ధర్మానికి చెందిన వాళ్ళు. నాకు తెలియదు, కాల్చేయి. ఇంత దుర్మార్గంగా జరిగిన, ఇంత రాక్షసంగా జరిగిన ప్రక్రియ పూర్తయింది. ఈరోజు భారత్ సంసిద్ధతతో నిలబడింది, యుద్ధం ప్రకటించింది. యుద్ధం అంటే గన్నులు మిసైళ్లు కాదు, ఆర్థిక యుద్ధం ప్రకటించింది. ట్రేడ్ లింక్స్ తెగిపోయినాయి. ఈ సింధు నది జలాలని ఆపేసే ప్రక్రియ మొదలైంది. ఉన్న పళంగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ డెజర్ట్, అది స్పష్టం. ఇది యుద్ధం చేసే విధానం. అంటే ఈ కాలంలో పరస్పరం నష్టం చేసుకొని సివిలియన్స్ ప్రాణాలు తీయాలనే సంకల్పం మనకు లేదు, వాళ్ళకుంటే ఉండొచ్చు కాక వాళ్ళు నిరూపించుకున్నారు. ఓవరాల్ ఈ ఇన్సిడెంట్లో నేను ఇంకా ఎత్తుగడల గురించి, రక్షణ రంగ ఎత్తుగడల నుంచి నేను మాట్లాడను. కొన్ని మనం రివీల్ చేయకూడదు, మనకు తెలిసిన రివీల్ చేయకూడదు. 7 వచ్చారు. 7లో 6 ఆల్రెడీ దే వర్ షాట్ డెడ్. అది ఆర్మీ బయటికి రివీల్ చేయదు, మనకున్న సోర్స్. 7వ అతని లింక్ ఎక్కడుందో తెలుసా? మన హైదరాబాద్తో ఉంది. వాళ్ళు సిగ్నల్స్ ట్రాక్ చేస్తే, ఐబీ, రా అండ్ ఎన్ఐఏ ట్రాక్ చేస్తే తేలింది ఎక్కడంటే పిల్లర్ నెంబర్ 80 నుంచి 130 మధ్య కిషన్ బాగ్లో తేలింది. అక్కడి నుంచి ఆ సిగ్నల్ డబీర్పుర వెళ్ళింది, డబీర్పుర టు ఓల్డ్ మలక్పేట్, అక్కడి నుంచి సంతోష్ నగర్, అక్కడి నుంచి బిఎన్ రెడ్డి నగర్. సో లింక్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అతన్ని సజీవంగా ఉంచారు. కారణం ఏంటంటే అతను ఒక్కడే భారత జాతీయుడు, ట్రైన్డ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు చెప్పండి, యుద్ధం, ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం కరెక్టే కదా? తప్పకుండా అండి. వాసుదేవన్ గారు, ముఖ్యంగా మన 99 టీవీ ప్రేక్షకులకి ఒకటి చెప్పదలుచుకున్నాను. భారతదేశం మొత్తం ఒక తాటి మీద ఇప్పుడు నిలబడాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒకటే ఎజెండా, ఒకటే జెండా, మన భారతీయ జెండా. మన ఎజెండా ఏంటంటే ఉగ్రవాదాన్ని తుదిముట్టించడం, రూపుమాపటం. మనము గత 15 సంవత్సరాల నుంచి జర్నలిజంలో మీరున్నారు, అంతకు ముందల నుంచి 15 సంవత్సరాల నుంచి మనం చాలాసార్లు చాలా చర్చల్లో మనం కలిసి మాట్లాడుకున్నాము. మొన్నటి వరకు ఉగ్రవాదం అంటే మతాలకు సంబంధం లేదనేవాళ్ళం. మొట్టమొదటిగా పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ ఆర్డర్లో ఉగ్రవాద నిర్వచనాన్ని మార్చేసింది ఈ యొక్క పహల్గామ్ ఇన్సిడెంట్. అంటే మతం ఏదో కనుక్కొని మా మతానికి చెందినవాడు కాదు కాబట్టి నేను కాల్ చేస్తున్నానని చెప్పి పాయింట్ బ్లాంక్లో కావటం అనేది, అంటే ఇది హైట్ ఆఫ్ ది మ్యాడ్నెస్, హైట్ ఆఫ్ ది ఇన్సేన్, లునాటిక్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అంటే యూ హావ్ టు క్రియేట్ న్యూ వర్డ్స్ ఇన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అంతే. అంటే పిచ్చ, మతోన్మాదమా, మదమా, అహంకారమా, అధపాతాళానికి అందరినీ తొక్కాలండి. ఆ తొక్కటానికి మన దగ్గర ఉంది ఒకటి. 15,000 కిలోమీటర్లు భారతదేశానికి, భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకి మనకి భూ సరిహద్దు ఉంది. ఆ 15,000 కిలోమీటర్లో 3,320 కిలోమీటర్లు, 3,323 కిలోమీటర్లు LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్కి మనకు ఉంది.
ఈ పాకిస్తాన్లో ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ స్థావరాల్ని మొదటి దెబ్బ మనం అక్కడ కొట్టబోతున్నాం సమూలంగా. ఓకేలో ఉన్న దిస్ ఈజ్ ఎనఫ్ అండి, ఇంతకు మించి వివరాలు మనం వెల్లడించుకోవాలి. అంతే అంతే అబ్సల్యూట్లీ మనం మీరు కరెక్ట్ చెప్పారు. that's it. అంతే అంతే అక్కడితో అయిపోదాం. మనం కొట్టబోతున్నాం నెంబర్ 1. నెంబర్ 2, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ప్రతి భారతీయుడు ఇప్పుడు అసలు మన జియో పాలిటిక్స్, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనే ఒక కొత్త కోర్సుని మనం రన్ చేయాలి. అంటే నీజర్క్ రియాక్షన్ అంటారు, దెబ్బ తగలంగానే రియాక్ట్ అవ్వటం ఒకటి, ఆటోమేటిక్గా తప్పదు, దాన్ని మనం అది ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. అసంకల్పిత ప్రతీకార అంతే, అసంకల్పిత ప్రతీకార చర్య జరుగుద్ది మనకు దెబ్బ తగిలినప్పుడు. జరిగింది ఇప్పుడు అది. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా నిన్న చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ప్రపంచం మొత్తానికి 100-200 ఏళ్ళు మనకెళ్ళే చూడకూడదు, అలాంటి దెబ్బ పడబోతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, మనం కూడా పౌరులందరము అప్రమత్తమై ఉండి, ఇదేదో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీసు, ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ ఫోర్సెస్ది కాదు. ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఉగ్రవాద నిర్మూలన మీద అవగాహనతో పాటు దాని మీద ఎట్టి పరిస్థితుల్లో మనసా వాచా కర్మణ ఉగ్రవాద నిర్మూలనకి నేనేం చేస్తున్నాను అనే ఒక ఇమ్మీడియట్గా ఒక కర్తవ్యంగా దాన్ని భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి 2.5 మిలియన్ల మెన్ ఇన్ ఆర్మీ ఉన్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కలిపితే. మొన్న మీరు ప్రస్తావన చేశారు కాబట్టి జనరల్ మునీర్ ఎలా హెక్కిల్ చేశాడో, ఆసిఫ్ మునీర్, అది కూడా చూద్దాం. జనరల్ మునీర్ ఎలా హెక్కిల్ చేశాడు. తప్పకుండా ఇన్సెసెంట్ స్ట్రగుల్ పడ్డారట పాకిస్తాన్ క్రియేషన్ కోసం. ఇన్సెసెంట్ అంటే అవిరామంగా పడ్డారట. అంటే ఈ దేశం కోసం పడలా, టెర్రరిస్ట్ గ్రూప్ని క్రియేట్ చేయడం కోసం పడి ఉంటారేమో వాళ్ళు. 2 నేషన్ థియరీ అని చెప్పి మాట్లాడి అసలు అతను బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. ఒకసారి చూద్దామా జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు. తప్పకుండా. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are